బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పు చదువుతున్నారు. జస్టిస్ అనిరుద్ బేలా త్రివేది ధర్మాసనం తీర్పు వెలువడించనున్నారు. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి అవినీతి నిరోధక చట్టంలోని 17A కింద గవర్నర్ నుంచి అనుమతి తీసుకోలేదని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనపై నమోదు చేసిన కేసుని కొట్టివేయాలంటూ ఆయన వేసిన పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేసింది. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పు చదువుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే స్కిల్ స్కామ్ సంబంధించి ఈ క్వాష్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా దీనికి సంబంధించి వాదనలు విన్నటువంటి ద్విసభ ధర్మాసనం ఏదైతే అనిరుద్ధ్ అలాగే త్రివేది తో కూడిన జస్టిస్ తో కూడినటువంటి ధర్మాసనం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కేసుకు సంబంధించి ఈ తీవ్రతని ఆధారంగా కూడా త్రిసభ ధర్మాసనానికి రిఫర్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి ఈ మేరకే న్యాయమూర్తికి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే కీలకమైనటువంటి ఈ కేసుగా కూడా దీన్ని పరిగణించారు. ఒక పక్కన సిఐడికి సంబంధించి ఇది ఈ కంపల్సరీగా కూడా ఈ 17A అనేది ఏదైతే ఉందో అది వర్తించదు అని ఆ సిఐడి తరఫున ఈయన ముకుల్ రోహిత్ చెప్పినటువంటి పరిస్థితి. అదే విధంగా కూడా చంద్రబాబు తరఫున న్యాయవాదులైన హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా మాత్రం ఈ 17A వర్తిస్తుంది అని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా వాళ్ళు ఈ ఇద్దరు ఒక పక్కన చంద్రబాబు తరఫున న్యాయవాదులు, మరో పక్కన ఏపీ గవర్నమెంట్ తరఫున వచ్చిన న్యాయవాదులు వాళ్ళు ఇచ్చినటువంటి రిఫరెన్స్ అదేవిధంగా ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ద్విసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో దానికి సంబంధించిన న్యాయమూర్తి మాత్రం పూర్తిగా కూడా వాటిని ఇన్పుట్స్ అయితే తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు తీవ్రతని ఆధారంగా చేసుకొని ఇది వేగ్ గా కూడా కేసుకు సంబంధించిన అంశాలకు సంబంధించి వాటి పరిగణలో తీసుకొని ఇచ్చినట్లయితే మాత్రం ఇది ఒక చారిత్రాత్మకంగా నిలబడిపోయేటువంటి కేసు కాబట్టి దీనికి మరొకసారి దీని మీద పూర్తి స్థాయిలో కూడా వాదోపవాదనలు అనాలి, చర్చ జరగాలి అనే ఉద్దేశంతోనే త్రిసభ ధర్మాసనానికి వీళ్ళు రిఫర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మరో కొంతకాలం పాటు దీని త్రిసభ ధర్మాసనం ముందు వివరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక పక్కన చంద్రబాబు తరఫున న్యాయవాదులు కానీ మరో పక్కన సిఐడి తరఫున న్యాయవాదులు కానీ మరోసారి త్రిసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో ఆ ధర్మాసనానికి తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇన్పుట్స్ ని మెరిట్స్ ని ఆధారంగా చేసుకుని మొత్తంగా కూడా దీని వాదోపవాదనలు విన్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా దీని మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణన తీసుకుని త్రిసభ్య ధర్మాసనం అయితే పూర్తి స్థాయిలో కూడా తీర్పును వెల్లడించే అవకాశం ఉందని భావించినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ కీలకమైనటువంటి ట్విస్ట్ అని చెప్పుకోవాలి ఇచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.